హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఇంట్లోనే అన్ని రకాల కూరగాయల మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. యాక్చువల్‌గా ఈ వీడియో ఇప్పటిది కాదు. కరోనా టైంలో తీసాము. అప్పుడు టైం ఎక్కువగా ఉండే ఖాళీగా ఉన్నాం కదా! ఏదో ఒకటి చేద్దామని ఇలా మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాము. మొబైల్ చెక్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ వీడియో కనిపించింది. సరేలే అని వాయిస్ ఓవర్ ఇద్దామని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపించేటివి అన్నీ ఇంట్లో ఉండే మన కూరగాయల మొక్కల్లో ఉండే విత్తనాలండి. అంటే గింజలు. వాటితోటే ఇంట్లోనే అంటే ఓన్లీ మట్టి మాత్రమే బయట నుండి తీసుకొచ్చాము. మిగతా సీడ్స్ అన్నీ ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఉంటాయి కదా! వాటితోటే మొక్కలు పెంచడం స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా మేముండేది ఇక్కడ రెంట్‌కి. సో, మాకు కుండీలలో లేకపోతే టబ్బులలో పెంచడం చాలా కష్టమైంది. ఎందుకంటే మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు వాటన్నింటిని వేరే దగ్గరికి మోసుకెళ్ళడం చాలా కష్టం కదా! అందుకే మాకు కంఫర్ట్‌గా ఉండేందుకు అంటే పగిలిపోయిన టబ్బులు 2 ఉంటే వాటిని యూజ్ చేసాము. అంతేకాకుండా మామూలుగా కవర్లుంటాయి కదా! కవర్లలోనే మట్టి పోసి కొంచెం మొక్కలు పెరిగిన తర్వాత వాటిని టబ్‌లోకి షిఫ్ట్ చేస్తూ అలా పెంచాము. చాలా మట్టుకు మొక్కల్ని కుండీలలో కాకుండా మేము కవర్లలోనే పెంచామో అది ఏ విధంగా పెంచామో ఒక వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం అన్ని రకాల మొక్కలు పెంచడానికి ట్రై చేశాను. కొన్ని మొక్కలైతే వచ్చినాయి. బెండకాయ, వంకాయ మొక్కలైతే అస్సలు రాలేదు. టమాటా, మిర్చి, పుదీనా ఇలాంటివైతే చాలా ఈజీగా పెరిగినట్టు అనిపించినాయి. బెండకాయ సీడ్స్, ఇంకా వంకాయ సీడ్స్ అవన్నీ వేసాను కానీ అస్సలకి రాలేదు. మళ్ళీ మేము ఇల్లు షిఫ్ట్ అయినాము. న్యూ హౌస్‌కి వచ్చాము. అక్కడ మేము పాతవి పెంచిన మొక్కలన్నిటిని అక్కడనే వదిలేసాం. ఎందుకంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఏంటంటే ముఖ్యంగా మనీ ప్లాంట్ ట్రీస్ అవన్నీ అక్కడనే వదిలేసి వచ్చేసాము. ఎందుకంటే అప్పటికే లగేజ్ చాలా ఎక్కువైంది. ఇక అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎంతో కష్టపడి పెంచిన చెట్లన్నింటిని మొక్కల్ని వదిలేసి వచ్చేసరికి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలుకి జస్ట్ ఒక బోన్సాయి ట్రీ తప్ప ఇంకేం మొక్కల్ని పెంచడం వీలవ్వట్లేదు. పెంచాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వాటిని పెంచేటప్పుడు వాటి కోసం చాలా కేర్ తీసుకున్నాను. బట్ అలా సడన్‌గా వదిలేసి రావడం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు వీడియోలో చూపించేవి బఠానీ గింజలండి. బఠానీ గింజలు వేసిన ఒక 2, 3 డేస్‌కే వెంటనే మొలకలొచ్చేసాయి. యాక్చువల్‌గా నేను పానీపూరి చేద్దామని బఠానీ గింజలు నానబెట్టాను. మర్చిపోయాను. ఇంక చేయలేదు గదా! ఇంక స్మెల్ వస్తుంది. వేస్ట్‌గా పడేయడం ఎందుకని ఆ టబ్‌లో అలా నార్మల్‌గా వేశాను. జస్ట్ ఒక 2 డేస్‌లోనే మొలకలొచ్చేసాయి. అవైతే చాలా ఫాస్ట్‌గా వచ్చేసాయి. ఇప్పుడు చూపించేవన్నీ బఠానీ గింజలతోటి వచ్చిన మొక్కలండి. చూడండి మాక్సిమం మొత్తం కవర్ చేశాయి. యాక్చువల్‌గా నేను ఇవి పెంచినప్పుడు సమ్మర్ స్టార్టింగ్‌లో పెంచాను. నేను ఊరికెళ్ళేసరికి వాటికి వాటర్ పోసేవాళ్ళు ఎవరు లేక చాలా మట్టుకి మొక్కలన్నీ ఎండిపోయాయి. వీటితో పాటు కరివేపాకు చెట్టు కూడా పెంచడానికి ట్రై చేశాను. యాక్చువల్‌గా నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు కరివేపాకు చెట్టు డైరెక్ట్‌గా కాకుండా చిన్న చిన్న మొలకలుంటాయి కదా! అప్పుడే వేర్లొచ్చినాయి. అలాంటివి 4, 5 తీసుకొచ్చాను. అవి మాత్రం బాగా పెరిగాయి. ఎందుకంటే కరివేపాకుకి చాలా ఇబ్బందవుతుందని కరివేపాకు ట్రీ పెంచుకోవడం బెటర్ కదా అనిపించింది. అవైతే బాగా పెరిగాయి. ఇప్పుడు వీడియోలో చూపించేదేమో వాటర్ మిలన్ అండి. ఈ వాటర్ మిలన్‌కి ఫ్లవర్స్ ఇట్లా రావడం స్టార్ట్ అయిందంటే మనకు కొంచెం అంటే మనం మట్టి ఎక్కువ వేసి కొంచెం ఎరువులు వేసి స్ట్రెంథెనింగ్ ఉన్నదంటే ఈజీగా మనకు ఇట్లా కాయలొచ్చేస్తాయి. ఇక్కడ చూడండి ఈ కాయ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇట్లా బ్లాక్ కలర్ సీడ్ లాగా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్‌గా మేము పెంచినప్పుడు కొంచెం చిన్న సైజు పిందెలంటారు కదా! అలా వచ్చింది. తర్వాత నేను అది వచ్చే స్టేజ్‌లోనే ఊరికెళ్ళాను. తర్వాత అది వాడిపోయింది. చూడండి చెట్టుకి చాలా మట్టుకు ఫ్లవర్స్ వచ్చాయి. అయితే ఇది తీగలాగా వస్తుంది కాబట్టి నేను ఒక దండంలాగా ఉన్నదానికి కట్టాను. ఇది పుదీనా మొక్క అండి. అంటే నేను మార్కెట్ నుండి పుదీనా తీసుకొచ్చిన తర్వాత ఆకులు తీసేసిన తర్వాత మిగిలిన కాండం ఉంటుంది కదా! దాన్నే పెట్టాను. అది కూడా మంచిగా వచ్చింది. ఇవన్నీ టమాటా, మిర్చి మొక్కలండి. కానీ నిజం చెప్పాలంటే మొక్కలు పెంచడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. 1, 2 అయితే ఓకే పర్లేదు. కానీ చాలా మట్టుకు మొక్కలు మనం ప్రాపర్‌గా పెంచాలనుకుంటే వాటికి మరీ సన్‌లైట్ ఎక్కువ తగలకుండా అలా అని మొత్తమే సన్‌లైట్ లేని ప్లేసెస్‌లో కాకుండా ప్రాపర్‌గా సన్‌లైట్ ఉండేలాగా అంటే మరి ఎండ ఎక్కువ తగిలి మాడిపోకుండా అలా ఉండే సిట్యుయేషన్స్ లాంటి వాటిలలో పెంచడం బెటర్. ఈజీగా పెరుగుతాయి. ఈ వీడియోలో నేను వాటర్ మిలన్‌తో పాటు మస్క్ మిలన్ కూడా పెంచాను. ఇది కరివేపాకు చెట్టు.
ఇలా కరివేపాకు చెట్లు కూడా చూడండి, వీటినన్నిటిని కవర్లో మట్టి పోసి కాస్త కవర్కి హోల్స్, చిన్న చిన్న హోల్స్ అక్కడక్కడ చేశాను. ఇది పుదీనా మొక్క ఇంట్లో ఉండే వాటితోటే పెంచితే చూడండి ఎంత మంచిగా కొత్త లీవ్స్ వచ్చాయి. ఇదైతే చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇదైతే నేను మనకు ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, మనం 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, ఆయిల్ క్యాన్ తోటి ఇది ముందులో ఇట్లా షేప్ లాగా కట్ చేసేసి ఇందులో నేను దీన్ని పెంచాను. మనం ఎరువులాగా వాడాలనుకుంటే కొబ్బరిది పైన పొట్టు ఉంటుంది కదండి, దాన్ని మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా అయిన తర్వాత దాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనము టీ పౌడర్ ఉంటుంది కదా, టీ పౌడర్ని కూడా టీ పెట్టిన తర్వాత యూజ్ చేసిన పౌడర్ని కాస్త ఎండలో ఆరబెట్టి పొడి పొడిగా అయిన తర్వాత కొంచెం మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా అయిన తర్వాత దాన్ని కూడా మనము ఎరువులాగా యూజ్ చేయొచ్చు. ఇలా అయితే 2 in 1 లాగా యూజ్ చేయొచ్చు. బయట నుండి పర్టికులర్గా కొనాలి అనే ప్రాబ్లం లేకుండా ఈ మనకు కొబ్బరి పీచు ఎట్ ద సేమ్ టైం మనకు టీ పౌడర్ దీంతోటి మనం ఎరువులాగా యూజ్ చేయొచ్చు. ఇవి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. నేను ఇక్కడ వేసిన వాటిలో టమాటా చెట్లు బాగా వచ్చాయి, టమాటా కాయలు కూడా కాసాయి. ఎట్ ద సేమ్ టైం నాకు మిరప చెట్లు కూడా బాగా వచ్చాయి. అవి ఎండుమిర్చి నాకు వచ్చింది. నేను ఆ వీడియో తీశాను, బట్ ఆ క్లిప్ మిస్ అయింది. ఇది మనీ ప్లాంట్. మా ఇంట్లో ఎక్కడైనా కంపల్సరీ మేము ఎక్కడున్నా కూడా మనీ ప్లాంట్ అయితే పెంచడం కంపల్సరీ జరుగుతుంది. ఇవన్నీ టమాటా అండ్ మిర్చి చెట్లు అండి. చూడండి, మిర్చి చెట్లు యాక్చువల్గా అయితే మిర్చి చెట్లకి తెగుళ్ళు ఎక్కువ వస్తాయని అంటారు, బట్ మాకైతే బాగానే వచ్చింది. కింద ఉన్నాయన్నీ చిన్న చిన్న బఠానీ చెట్లు. యాక్చువల్గా మనకు కొంచెం ప్లేస్ ఉంటే ఈ టమాటా, మిర్చి అంటే రెగ్యులర్గా యూజ్ చేసే చెట్లు ఉంటాయి కదా, పుదీనా, ఇవన్నిటిని ఈ మొక్కలన్నింటినీ మనము ఇంట్లో పెంచుకోవడం చాలా బెటర్. ఎందుకనంటే వాటిని బయట నుంచి కొనడం కంటే అవి ఈజీగా పెరుగుతాయి. వాటి కోసం సపరేట్గా ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ బఠానీ గింజలు వేసాను. తర్వాత క్యారెట్ కూడా పెంచుదామని, ఇట్లా మనం యూజ్ చేసిన క్యారెట్ ఉంటుంది కదా, దాన్ని సగంగా కట్ చేసి అంటే యూట్యూబ్లోనే చూశాను క్యారెట్ ఎట్లా పెంచడం అనేది. ఇట్లా పెట్టి కొంచెం మట్టి మరి మొత్తం లోపలికి కాకుండా కాస్త మీదనే పెట్టి మొత్తం కవర్ చేయకుండా కాస్త లైట్గా కవర్ చేసేసి కాస్త వాటర్ చల్లాను. క్యారెట్ అయితే ట్రై చేశాను కానీ నాకైతే వచ్చినట్టు అనిపించలేదు. కవర్లో పెట్టిన కరివేపాకు చెట్టుని కాస్త ఎదిగిన తర్వాత ఈ టబ్లోకి షిఫ్ట్ చేశాను. మనం మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత ఓల్డ్గా ఉండే మట్టి కాకుండా మట్టిని తీస్తూ మళ్ళీ కొత్తటి ఎర్ర మట్టి ఎప్పటికప్పుడు దాని మీద వేస్తూ ఉంటే మొక్కలు కొంచెం బాగా పెరుగుతాయి, గ్రోత్ ఎక్కువ ఉంటుంది, రిజల్ట్ తొందరగా వస్తుంది మనకు. యాక్చువల్గా ఈ మొక్కలు పెంచేటప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మనం వాటర్ పోసిన ప్రతిసారి అందులోకి వెళ్ళి కాస్త మట్టి కారుతుంది కదా, టైల్స్ అన్నీ పాడవుతాయని ఓనర్స్ ఎక్కడ కోపం చేస్తారో ఫీల్ అవుతారో అనిపించింది. పర్లేదులే అని సందులో కాస్త ప్లేస్ ఉండే అక్కడ మాత్రం కవర్లో పెట్టిన మొక్కలన్నీ పెట్టాను. మిగతా టబ్లోవి మాత్రం టైల్స్ దగ్గర పెట్టాను. రోజు మ్యాక్సిమం అటు ఇటు జరుపుతూ టైల్స్ వాష్ చేసేదాన్ని. కాస్త మరకలు మాత్రం కింద అలానే అనిపించేది. అందుకే ఇంకెక్కువ మొక్కలు పెంచడానికి ధైర్యం చేయలేదు. కాకపోతే అప్పుడైతే వీటైతే బాగానే పెరిగినట్టు అనిపించింది. ఈ వీడియో తీసేటప్పటికి మా పాప చాలా చిన్నది, తను కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ మనకు మిర్చి మొక్కలండి. చూసారు కదా, ఈ టబ్ పగిలిపోయింది, అలా వేస్ట్గా పడేయడం ఎందుకని ఈ టబ్లో కాస్త మట్టి పోసి స్టార్టింగ్ వీటితోటే స్టార్ట్ చేశాను. తర్వాత బకెట్స్ ఏమైనా ఉన్నా కూడా మనము ప్లాస్టిక్ బకెట్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా ఇలా మొక్కలు పెంచడానికి ట్రై చేయొచ్చు. చిన్న చిన్న మొక్కలు అయితే మనము మగ్గులు ఉంటాయి కదా, మగ్గు పగిలిపోయిన, అలానే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్కి, స్ప్రైట్, థమ్స్అప్, అందులో అలాంటి వాటిలో కూడా మన క్రియేటివ్ థాట్స్ ఉంటాయి మాత్రము. వాటిలో కూడా మనం చిన్న చిన్నవి మంచిగా షోకేస్లా ఉంటాయి కదా, మనీ ప్లాంట్ లేకపోతే గడ్డి గులాబీ అలాంటివి కూడా పెంచుకోవచ్చు. ఈ వీడియోలో మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. అంటే మేము అదే రోజు ఊరు నుండి వచ్చాము. వచ్చిన తర్వాత అంటే రోడ్డు మీద మాకు మట్టి కనిపించింది. సరేలే అని కాస్త మట్టి తీసుకొచ్చాం, దాన్ని అన్నిటిని క్లీన్ చేస్తున్నాను. అప్పుడు మా పాప మా పక్కన మాకు హెల్ప్ చేస్తుంది.
మట్టిని మనం బయట నుండి తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ అట్లా మట్టిని వేయకుండా కాస్త మట్టి గడ్డలాగా ఉన్నప్పుడు దాన్ని సపరేట్ చేసి పొడి పొడిగా చేసి మనం మట్టిలో మొక్కలు విత్తనాలు పెట్టినట్లయితే అవి లోపల వరకు వాటర్ని లోపల వరకు అబ్జర్వ్ చేసి మంచిగా పెరుగుతాయి. మనం అలానే గడ్డలాగా మట్టి ముద్దలాగా ఉంచితే వాటర్ అబ్జర్వ్ చేస్తే కానీ లోపల వరకు సీడ్ వెళ్ళకుండా మొత్తం సీడ్స్ అన్నీ పైకి రావు, అలానే మొత్తం పాడైపోతాయి. ఇక్కడ వేసింది నేను బెండకాయ గింజలు, బట్ అవి నాకైతే రాలేదు. ఇవి ఎండుమిర్చి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి, టమాటాలు అయితే ఇంట్లో మనం యూజ్ చేసినవి ఉంటాయి కదా, అది మళ్ళీ పాడైపోయిన టమాటాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసాను. ఇవి వచ్చేసి మనకు ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా వచ్చినాయి. బెండకాయ, వంకాయ మాత్రం రాలేదు. నేను ఎక్కడికి ఊరికి వెళ్ళినా అంటే రిలేటివ్స్ ఇంటికి అట్లా విలేజెస్ లాగా వెళ్తే మాత్రం అక్కడ కంపల్సరీగా ఉండే కరివేపాకు ఏదైనా కావచ్చు, జామకాయలు, మామిడికాయలు కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకో నాకు న్యాచురల్గా ఉండేవి అంటే చెట్టుకు ఉండేవి తీసుకోవడం అంటే ఇష్టము. మా వారు అంటారు కదా, ఒక 100 రూపీస్ పెడితే బయట వస్తాయి కదా, ఎందుకు తెంపడం అని అంటాడు. బట్ నాకైతే అవి చూస్తే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం అంటే మనం ముందు పెరిగిన చెట్లకు ఉండే కాయలు అయితే వాటికి ఏం ఎరువులు అట్లా ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా న్యాచురల్గా పెరిగి ఉంటాయి కదా. ఇందులో చూడండి టమాటా డైరెక్ట్ వేసినా కూడా పెరుగుతుంది, కాకపోతే లోపల విత్తనాలు వేస్తే తొందరగా పెరుగుతుంది. అన్నింటికన్నా బెస్ట్ అంటే టమాటా చెట్లు మాత్రమే అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఇంకొక కరివేపాకు చెట్టు, ఇది స్ట్రాంగ్ అయ్యింది, కాకపోతే ఈ కవర్లో ఇంకా దీనికి స్పేస్ సరిపోవట్లేదు, అది ఇంకా పెరిగే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అందుకే కవర్ని తీసేసి డైరెక్ట్ ఒక టబ్లో ఇందులో పెట్టడానికి నేను స్టార్ట్ చేశాను. ఇలా మొక్కలు పెంచాలని ఆశ ఉన్నా కూడా రెంట్‌గా ఉండే వాళ్ళ కష్టాలు అయితే మొక్కలు పెంచే ఛాన్స్ లేకుండా చేస్తాయి. అందుకే మీకు కొంచెం స్పేస్ ఉన్నా కూడా మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవైనా పెంచడానికి ట్రై చేయండి. ముఖ్యంగా ఏది ఉన్నా లేకున్నా ఇంట్లో కరివేపాకు చెట్టు, నిమ్మ చెట్టు అంటే చాలా బెస్ట్. ఎందుకంటే వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది, తొందరగా పాడవవు. వాటి వల్ల మనకు యూజెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మామిడికాయ చెట్లు, మిగతా ఏ చెట్లు అయినా కూడా వేప చెట్టు ఇవన్నీ కూడా ఎండాకాలంలో గాలి ఎక్కువ వస్తే మనకు ఆకురాలి ఎక్కువ వర్క్ ఉంటుంది. కాకపోతే వీటి వల్ల యూజే ఉంటుంది తప్ప అసలుకి మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది, యూజ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో ఎక్కువ ప్లేస్ ఉండట్లేదు కాబట్టి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నిమ్మకాయవి చెట్లు ఉంటాయి కదా, బోన్సాయి ట్రీ, అంజీర, నిమ్మకాయ అవన్నీ బోన్సాయి ట్రీ పెంచడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇంతకుముందు నా పాత వీడియోస్లలో చూడండి, మేడ మీద ఏ విధంగా బోన్సాయి ట్రీస్ పెంచుకోవాలో నా పాత వీడియోలలో ఉన్నాయి. తర్వాత మట్టిని ఈ విధంగా పొడి పొడిగా చేస్తూ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఒకే దగ్గర కుప్పలాగా వేస్తే కింద ఉన్న విత్తనాలకు పైకి రాచే ఛాన్స్ లేకుండా ఉంటుంది. తర్వాత మనము మట్టి వేసిన తర్వాత ఏదైతే విత్తనాలు వేయాలనుకుంటున్నామో అవి మీద కాస్త చల్లాలి, లోపల వరకు పెట్టకుండా మీద చల్లినట్టు చల్లి దాని మీద కూడా మట్టి కాస్త లైట్గా చల్లి నార్మల్గా వాటర్ని కాస్త చిలకరియాలి. కొంతమంది అయితే మగ్గులు పోస్తే అట్లా పోయడం వల్ల సీడ్ వెంటనే లోపలికి వెళ్ళిపోయి పైకి రాదు. చాలామంది పూల చెట్లు పెంచుకుంటారు. పూల చెట్లు అయినా ఓకే, కాకపోతే వాటికి లైఫ్ ఎక్కువ ఉండవు, ఎక్కువ పెద్దగా కాదు. ఇట్లా ఇంట్లో యూజ్ చేసే మొక్కలు పెట్టుకున్నామంటే మనకు లైఫ్ ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల రెగ్యులర్గా యూజ్ ఉంటుంది కాబట్టి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇవి పెరగడం బాగా ఈజీ. మనకు పూల మొక్కలకైతే ఎరువు, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. వీటికైతే అంత కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు బాగా ఎండ ఉండి ఒకవేళ చెట్లు బాగా ఎండ వల్ల వాడిపోతున్నాయి అన్నట్టు అనిపిస్తే దాని మీద లైట్గా గ్రీన్ మ్యాట్ వేస్తే సరిపోతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? చూడండి నేను ఏ విధంగా మొక్కలు పెంచానో. అదేవిధంగా మీరు పెంచాలనుకుంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా బోన్సాయి ట్రీస్ ఎలా పెంచానో నా పాత వీడియోస్లలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి.